హాయ్ హలో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా ఇంపార్టెంట్ విషయం అనే చెప్పాలి. మెయిన్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి చాలా చాలా యూజ్ఫుల్. అంటే ఇలాంటి ఒక స్కీమ్ ఉందని కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఆ స్కీమ్ గురించి మనం మాట్లాడుకునే ముందు మీ ఊర్లో రోడ్లు సరిగా బాగున్నాయా బాగలేవా, అలాగే వేసవికాలం వచ్చింది అందులో బోర్లు సరిగా పనిచేస్తున్నాయా లేవా అనే విషయాల గురించి, మీ దగ్గర ఉన్న సమస్యల గురించి నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను కూడా దాని గురించి ట్విట్టర్లోనో ఎక్కడొకక్కడ గవర్నమెంట్కి అయితే సిఫారసు చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఎంపీఎల్ఏడిఎస్. సో సింపుల్గా ఎంపీఎల్ఏడిఎస్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. సో దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు చందు టాక్స్. సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో వీటి విషయం గురించి పక్కన పెడితే ఎంపీఎల్ఏడిఎస్ అంటే ఏంది, ముందుగా మనం చెప్పుకున్నట్టు లోకల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ స్కీమ్ కోసం ఎంపీకి ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దీన్ని ఎంపీ ఏం చేస్తాడంటే ఆయన అండర్లో ఉన్న ఒక ఎంపీకి అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి 6 నుంచి 7 నియోజకవర్గాలు ఉంటాయి. సో కొన్ని చోట్ల 6 ఉండొచ్చు, కొన్ని చోట్ల 5 ఉండొచ్చు, కొన్ని చోట్ల 4 ఉండొచ్చు. అంటే ఏరియాని బట్టే. సో అరకు పాడేరు లాంటి దాంట్లో 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు ఉంటాయి. మిగిలిన చోట్ల మోస్ట్లీ 6 నుంచి 7 ఉంటాయి. సో ఈ 7 నియోజకవర్గాలు కానీ 6 నియోజకవర్గాలు కానీ అభివృద్ధి చేసుకోవడానికి ఎంపీకి సర్టెన్ అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో మీరు బాగా గమనించుంటే మీ ఊర్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, శిలా పథకాలన్నీ ఉంటాయి. అంటే శంకుస్థాపనలు చేసిన ఆ బోర్డు మీద ఖచ్చితంగా పార్లమెంటరీ సభ్యులు అని చెప్పి ఆ రోజు అంటే ఆ శిలా పథకం మీద సెట్ అయినకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన ఎంపీ కాబట్టి ఉంటుంది అని చాలా సింపుల్గా మనం ఆలోచిస్తాం, బట్ అది కాదు వాస్తవం. ఈ ఎంపీఎల్ఏడిఎస్ గురించి మనం హిస్టరీ గురించి కూడా మాట్లాడుకోవాలి. 1993లో ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఎంపీకి 1 కోటి రూపాయలు అయితే ఇచ్చి మీ 7 నియోజకవర్గాలను కానీ 6 నియోజకవర్గాలను కానీ అభివృద్ధి చేసుకోండి అని చెప్పారు. సో అది ఏం చేశారంటే వీళ్ళు 1998కి వచ్చేసరికి లేదండి మాకు 1 కోటి రూపాయలు సరిపోవట్లేదు, 6 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు డెవలప్ చేయాలంటే అసలు కష్టంగా ఉంటుంది అని. సో వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు 2 కోట్లకు మార్చారు 1998లో. ఇది కాస్త 1998 నుంచి 2012 లోపు ఏమైందంటే 2012లో ఏం జరిగిందంటే 2 కోట్లు కూడా సరిపోవట్లేదు, పెరిగిన అవసరాలను బట్టి 5 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఒక తీర్మానం అయితే చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ 2011 నుంచి ప్రతి ఎంపీకి ప్రతి సంవత్సరం 5 కోట్లు ఇస్తుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ 5 కోట్లని మీ గ్రామానికి అంటే ఒక పనికి సుమారుగా అప్పట్లయితే 10 లక్షలు, ఇప్పట్లయితే 50 లక్షలకు మించకుండా ఒక పని చేయించుకోవచ్చు మీరు. సో ఈ 50 లక్షలు మీ గ్రామానికి రావడానికి ఎలా ట్రై చేయాలి అనే దాని గురించి మీరు మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని అందులో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తీసుకొని మీకు దగ్గరలో ఉండే ఒక లోకల్ లీడర్ని కలిసి, అయ్యా ఇది పరిస్థితి, ఇక్కడ నిధులు వస్తాయంట, మనం కలిసి వెళ్దామని. లేదు మేము అలా చేయమని అనుకుంటే మీరు ఎవరైతే ఒక 50 మంది ఒక 30 మంది వాళ్ళందరూ కలిసి ఒక అర్జీ లాంటిది పెట్టి అది తీసుకెళ్ళి ఎంపీకి ఇస్తే ఆ ఎంపీ ఏం చేస్తాడంటే దాన్ని తీసుకెళ్ళి కలెక్టర్కి చెప్తాడు. సో పలాని గ్రామంలో పలాని నియోజకవర్గంలోని పలాని గ్రామంలో పలాని సమస్య చాలా ఇబ్బంది పెడుతుందంట. సో ఆ సమస్యకి సంబంధించి ఎస్టిమేషన్ డిపిఆర్ ఒకటి తయారు చేసి నా దగ్గరికి తీసుకొస్తే నేను దాన్ని మంజూరు చేస్తాను నిధులు. సో ఆ గ్రామానికి మీరు వెళ్ళి నిధులను గ్రామ పంచాయతీ ఏదైతే ఉంటుందో దానికి నిధులు ఇచ్చేశారంటే వాళ్ళ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది అని చెప్పుకొస్తాడు. సో ఇది ప్రాసెస్ అయితే. సో ఇది నిజంగా మనం మాట్లాడుకున్నంత ఈజీ అయితే ఎప్పుడూ కాదు. ఎందుకంటే పొలిటికల్ లీడర్ ఊరికే అయితే డబ్బులు ఇవ్వడు, అది మన అందరికీ తెలిసిందే. అక్కడ సింపుల్గా దీంట్లో ఏం జరిగిందంటే లోకల్ లీడర్ అడుగుతారు, అలాగే ఎంపీపీని అడుగుతారు, జెడ్పీటీసీని అడుగుతారు. ఎందుకంటే డిస్టిక్ వైడ్ కూడా ఇది ఏంటంటే డిస్టిక్ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు విడుదల చేయాలి నిధులు కలెక్టర్ చెప్పినంత మాత్రాన. సో ఈజీగా మనం వెళ్ళి ఒక సమస్య ఉందని చెప్పగానే అదేం వాళ్ళు తీసుకొచ్చి మనకేమేరు. మీరేం చేయాలంటే ఖచ్చితంగా మీకు నిధులు కావాలి. సపోజ్ మీ ఊర్లో సీసీ రోడ్లు లేవు, ఇన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నారు. సో మీరేం చేయాలంటే ముందు 2-3 సార్లు పేపర్లో వేయించండి, డిస్టిక్ పేపర్లో వేయించి దాన్ని ఆ పేపర్ కటింగ్స్ని తీసుకుని అటాచ్ చేయండి మీరు ఏదైతే అర్జీ పెడతారో దానికి. అలాగే మీ ఊర్లో వీలైనంత వరకు ఎంతమంది దాని మీద ఎఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరి చేత సంతకాలు అలాగే ఏలుముద్రలు 2 తీసుకోండి అర్జీ మీద. ఈ పేపర్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి అలాగే వీళ్ళ దగ్గర అర్జీ తీసుకుని
సో మీరు దగ్గర దగ్గర ఒక 20 నుంచి 25 మంది అయితే ఒకసారి ఎంపీ దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ మాది ఇది ప్రాబ్లం, సో మా ప్రాబ్లం గురించి పేపర్లో పడింది, అలాగే మేము ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నాము, సో ఇంతమంది అయితే వచ్చాము, మీరు కావాలంటే ఒక టీమును పంపించి లేదా గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళని పంపించి మీరు ఇది చెయ్యండి సార్ అని చెప్తే అప్పుడు వాళ్ళు అట్లీస్ట్ థింక్ చేస్తారు. సో దాని గురించి ఆలోచించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో ఈ విధంగా మీరు దగ్గర దగ్గర 50 లక్షల పని, అంటే 50 లక్షల వరకు చేసే పనిని మీరు ఎంపీ ద్వారా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాంటి ఒక స్కీమ్ ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇలా ఎంపీకి 5 సంవత్సరాల్లో 5 25 కోట్లు వస్తాయి. సో మీ ప్రాబ్లమ్స్ని ఎలా కొలాగా ఈ 5 సంవత్సరాల్లో మీరు తీర్చుకోవచ్చు. బట్ ఇక్కడ కావాల్సిందంతా ఏంటంటే యూనిటీ ఉండాలి ఫస్ట్. సో యూనిటీ లేకపోతే మీరు రాజకీయ నాయకుడి నుంచి ఏదైనా పని చేయించుకోవాలంటే ఏమీ చేయించుకోలేరు. ఇది మాత్రం మనందరికీ తెలిసిందే, చెప్పుకోవడానికి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. సో ఎంపీ ల్యాడ్స్ గురించి మీకైతే అర్థమై ఉంటుంది. ఎంపీ ఎలా డబ్బులు ఇస్తాడు, అసలు శిలా పథకం మీద ఆయన పేరు ఎందుకు వేసి ఉంటుంది అనే విషయాల గురించి మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ అయిన డీలిమిటేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అంతవరకు సెలవు. జై హింద్.